రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో జరగాల్సిన ఈ స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తుగా 2026 జనవరిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులకు లేఖ రాశారు. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం 2026 ఏప్రిల్లో ముగుస్తుంది. అలాగే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా 2026 మార్చిలో ముగుస్తుంది. గతంలో న్యాయపరమైన సమస్యల కారణంగా ఎన్నికలు జరగని కొన్ని మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి, తాడేపల్లితో పాటు మరికొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీలకు తమ బలాబలాలను నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశంగా మారబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో గెలుపు ద్వారా 2024లో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయాన్ని నిరూపించుకోవాలని, అలాగే ప్రజల్లో తమ ఆదరణ చెక్కు చెదరలేదని రుజువు చేసుకోవాలని కూటమి వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది. ఇక ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి కూడా ఈ ఎన్నికలలో మెజారిటీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వంపై మీద ఉన్న వ్యతిరేకతను బయటపెట్టాలని, ప్రజల్లో తమకున్న బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం వైసీపీ పార్టీ ఒక బలమైన వ్యూహం రచిస్తోంది అనే విషయం తెలుస్తుంది. ఇటీవల పులివెందల, ఒంటిమిట్టలో జరిగిన ఉప ఎన్నికల తీరును, అధికార పక్షం చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థానిక ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తమ పార్టీ శ్రేణులలో ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ధైర్యం నింపడంతో పాటు సోషల్ మీడియాని వాడుకుని కూటమి చేసే అరాచకాలు, దాడులను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలిసేలా చేయాలి అని, తద్వారా కూటమి అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చేయాలని, అలా చేస్తే ఖచ్చితంగా గెలుపు తమదే అని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఉన్న తమ పార్టీ కార్యకర్తలు తమ ప్రాంతంలో ఎన్నికలు జరిగే తీరుని, అధికార పక్షం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏదైనా దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తే వాటిని తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసి రాష్ట్రమంతా తెలిసేలా చేయాలని జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ విషయమై ఇప్పటికే తమ పార్టీ సోషల్ మీడియా ముఖ్యులతో చర్చించినట్టు, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయబోతున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తమ అధినేత గతంలో మాదిరి కాకుండా కొత్తగా ఆలోచిస్తున్నారు అని, టెక్నాలజీని వాడుకుని కూటమికి గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నారు అని వైసీపీ అభిమానులు కూడా బహిరంగంగానే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ రచిస్తున్న ఈ వ్యూహం మీద ఎలా ముందుకు వెళతారు? ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమిని ప్రతిపక్ష వైసీపీ ఎంతవరకు కట్టడి చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.